హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం శనగపిండి చట్నీ, దీన్ని బొంబాయి చట్నీ అని కూడా అంటారనమాట. సో ఈ చట్నీ ఏ విధంగా చేసుకోవాలనేసి చూడబోతున్నాము. సేమ్ మనకి బయట హోటల్స్లో పెడతారు కదండి, టేస్ట్ అలానే ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. యాజ్ టెస్ట్ చేయండి, ప్రాసెస్ అనేది మీకు చట్నీ అయితే బాగా వస్తుంది టేస్ట్. ఫస్ట్ అయితే మనం ఇలాగ ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఆవాలు వేసేసుకోవాలి, అలానే ఎండుమిర్చి కూడా. సో అవి కాస్త వేగించిన తర్వాత టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. టమాటాలు, పచ్చిమిర్చి కూడా మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఈ చట్నీలోకి. ఉల్లిపాయలు మాత్రం పొడుగ్గానే కట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. అలానే అల్లం కూడా వేసుకున్నాం మనం. అల్లం వేసుకుంటే మంచిది, పైగా ఫ్లేవర్ కూడా వస్తుంది. అల్లం కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా వేగనివ్వాలండి. అయితే మనం ముందుగానే శనగపిండి కలిపి పెట్టేసుకున్నాము. ఎలా అంటే కొంచెం ఎంత శనగపిండి ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి వాటర్ వేసేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. అప్పుడు మనకి బాగా వస్తుంది. అలానే దాంట్లోకి కాస్తంత పసుపు కూడా వేసేసుకోవాలండి. ఒకవేళ శనగపిండిలో కలుపుకున్నప్పుడు వేసుకోకపోతే ఇప్పుడు ఇలాగా పొయ్యి మీద పెట్టేసుకున్నాకైనా వేసుకోవచ్చు పసుపు. ఇప్పుడు దీంట్లోకి తగినంత వాటర్ కూడా వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. వేసుకొని అంతా కూడా ఒకసారి కలిపేసుకుందాము. అయితే మీకు చట్నీ అనేది క్వాంటిటీ ఎక్కువగా కావాలి అనుకుంటే వాటర్ అనేది ఎక్కువగా వేసుకోండి, లేదు తక్కువగా కావాలనుకుంటే కొంచెం. అయితే మనం వాటర్ వేసేసుకున్నాం కదండి. సో ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా దాన్ని ఉడకనివ్వాలి. మనం అప్పుడప్పుడు కాస్త కలుపుకుంటూ ఉండాలండి, తొందరగా అయిపోతుంది, అసలు టైం ఏం పట్టదనమాట. మీకు ఉప్పు ఎంత వేసుకోవాలో తెలియదంటే ముందుగా తక్కువగానే వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారనుకోండి మనం ఏం చేయలేము. ఇంకా అదే తక్కువగా వేసుకున్నారనుకోండి తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. సో నాకు అలాగే సరిపోలేదు, కాస్త ఇంకాస్త వేసుకున్నాను నేను. ఫైనల్గా మనకి ఇలాగా కొంచెం కొంచెంగా చిక్కబడుతుందండి. అంతే, అలా అయినప్పుడు మనకి శనగపిండి చట్నీ అనేది రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం. వేడి వేడి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చాలా బాగుంటుందండి ఈ చట్నీ అనేది. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.